నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకువెళ్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ సైతం కూడా ఈ కూటమిలో జతకట్టేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే జనసేన అధినేత అనేక నియోజకవర్గాలు అయితే కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ జనసేన కలిసి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దాని మీద అయితే ఒక కొలిక్కైతే లెక్క వచ్చినట్టు కనపడుతుంది. అయితే ఇంకా అధికారికంగా ఎన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, కొత్తగా జరుగుతున్నటువంటి చర్చలు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో కనుక జాయిన్ అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనేటువంటి లెక్క అయితే ఇంకా అధికారికంగా అయితే తేలాల్సింది. అయితే నిన్న జనసేన పార్టీకి చెందినటువంటి చైతన్య లలితాంబిక ఈవిడ ఆదికేశవ నాయుడు మనవరాలుగా గుర్తింపు పొందారు. అయితే ఈవిడికి సంబంధించి జనసేన పార్టీలో ఇటీవల కాలంలో జాయిన్ అయ్యారు. అయితే జనసేన అధినేత పిలిపించి మరి చైతన్య లలితాంబకి చిత్తూరు నియోజకవర్గ బాధ్యతలు అయితే అప్పచెప్పినట్టు తెలుస్తోంది. అయితే చిత్తూరు నియోజకవర్గంలో ఈవిడికి టికెట్ ఇస్తారనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అయితే ఆదికేశవ నాయుడు కుటుంబం గురించి చెప్పాలంటే రాయలసీమలోనే పేరున్న రాజకీయ కుటుంబాల్లో ఆదికేశవ నాయుడు కుటుంబం ఒకటి. అలాంటి ఆదికేశవ నాయుడు కుటుంబానికి రాయలసీమ వ్యాప్తంగా ప్రత్యేకించి చెప్పాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభిమాన గణం ఎక్కువ ఉందని చెప్పవచ్చు. చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి గతంలో ఆదికేశవ నాయుడు ఇక్కడ ఎంపీగా గెలిచారు. అదేవిధంగా 2 సార్లు టీటీడీ చైర్మన్గా కూడా గెలుపొందారు. పారిశ్రామికవేత్తగా ఆదికేశవ నాయుడు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. అలాంటి ఆదికేశవ నాయుడు రాజకీయ వారసురాలుగా రాజకీయ అరంగేట్రం చేసిన చైతన్య లలితాంబిక ఇటీవల కాలంలో జనసేన ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఆవిడ జనసేన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఆవిడే జనసేన పార్టీ అభ్యర్థిగా చిత్తూరు అసెంబ్లీకి పోటీ చేస్తారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున సాగింది. అయితే గతంలో చూస్తే ఇదే చిత్తూరు అసెంబ్లీ నుంచి కూడా 2014 ఎన్నికల్లో డిఎస్ సత్యప్రభ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆవిడ మనవరాలుగా అంటే డీకే ఆదికేశవ నాయుడు భార్య డిఎస్ సత్యప్రభ, అయితే వారి మనవరాలుగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి చైతన్య లలితాంబిక ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేసేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పొచ్చు. అయితే నిన్న జనసేన అధినేత సైతం కూడా పిలిపించుకొని ఇక్కడ ఈ నియోజకవర్గ బాధ్యతలను అప్పచెప్తున్నానంటూ ఈ నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి కనుక చూస్తే చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ బలిజ సామాజిక వర్గాందే పై చేయని చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగినటువంటి తరుణంలో ఇక్కడ 6 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత స్థానంలో 5 సార్లు ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా 2 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే ఓసీ సామాజిక వర్గంలో ప్రధాన కులాలుగా పిలువబడేటువంటి చిత్తూరులో ప్రధాన కులాలుగా పిలువబడుతున్నటువంటి రెడ్డి, బలిజ, కమ్మ ఏదైతే 3 సామాజిక వర్గాలు ఈ 3 సామాజిక వర్గాల నుంచి 5 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి సామాజిక వర్గం బలి సామాజిక వర్గం అని చెప్పొచ్చు. అదే సామాజిక వర్గానికి చెందిన చైతన్య లలితాంబ కనుక ఇక్కడ టికెట్ ఇస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు, అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఓట్లు, ఈ 2 ఓట్లు కూడా ఖచ్చితంగా చైతన్య లలితాంబకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటి ఆలోచనలు అయితే టీడీపీ జనసేన అధిష్టానం తెలుస్తుంది. ప్రత్యేకంగా చూస్తే 2019 ఎన్నికల్లో ఆర్ని శ్రీనివాసులు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టి ఇక్కడి నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కూడా వచ్చే ఎన్నికల్లో బలిజలకే సీటు కేటాయిస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ వైసీపీ రెడ్లకి కేటాయించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి బలిజ సామాజిక వర్గానికే టికెట్ కనుక కేటాయిస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు, ఎందుకంటే సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2019లో ఏఎస్ మనోహర్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఇతను కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి. అదే ఇక్కడ అనూహ్యమైన రీతిలో జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకి టికెట్ ఇవ్వగా కేవలం 5,000 ఓట్లు లోపే ఆ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ జనసేనకి పోలేని పరిస్థితి ఉంది. సో ఆ గతంలో జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ జనసేన కూటమిలో సైతం కూడా అత్యధిక సామాజిక వర్గపరంగా జనాభా ఓటింగ్ కలిగి ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అయితే టికెట్ ఇచ్చేటువంటి ఆలోచన స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులోనూ యువ పారిశ్రామిక వేత్తగా, అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి చైతన్య లలితాంబికకి ఇక్కడ కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆవిడ ఇక్కడ నుంచి గెలిచేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి
అవగాహనతో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి జనసేన పార్టీ ద్వారా ఆవిడ్ని రంగంలో దింపాలనే ఆలోచన ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేతతో సైతం కూడా డీకే ఆదికేశ్వర నాయుడు కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా డీకే ఆదికేశ్వర నాయుడు గతంలో పనిచేశారు. టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా చంద్రబాబు నాయుడు ఆయన నియమించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన భార్య ఎవరైతే డిఎస్ సత్యప్రభ ఎవరైతే ఉన్నారో ఆవిడ సైతం కూడా తెలుగుదేశం పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా డీకే ఆదికేశ్వర నాయుడు కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో కాబట్టి అక్కడ టీడీపీ మొదటి నుంచి కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ మొదటి నుంచి కూడా ఆదికేశ్వర నాయుడు కుటుంబంతోనే సేల్ అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం ఓట్లు కూడా ఖచ్చితంగా చైతన్య లలితకి పెద్ద మొత్తాన్ని ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈవిడికి టికెట్ ఇస్తేనే ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉంటాయనేటువంటి ఈక్వేషన్ తోటి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుంచి చైతన్య లలితాంబ ఇక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు అనేటువంటిది అయితే జనసేన అధిష్టానం తేల్చేసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అధికారికంగా వెలువడాలంటే ఖచ్చితంగా ఇంకొక 10 రోజులు అయితే వేచి చూడాల్సింది. ఎందుకంటే నిన్న ఈరోజు జనసేన సంబంధించి సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగబాబు ఇంకొక 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల లిస్టుని ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆయనైతే మీడియా ముఖంగా ప్రకటించారు. మొత్తానికి కనుక చూస్తే చిత్తూరు అసెంబ్లీతో పాటు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జనసేన పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకోనుంది. ఎందుకంటే ప్రజారాజ్యం గెలిచినటువంటి సీట్లలో 90% పవన్ కళ్యాణ్ ఆ సీట్లలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఆ రోజు ప్రజారాజ్యం అధినేతగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ కూడా జనసేన తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటు చిత్తూరు అసెంబ్లీతో పాటు తిరుపతి అసెంబ్లీ 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకోవచ్చు.